హలో. పీకే అందరికీ వందనాలు. ఈ సమయంలో కూడా యోబు గ్రంథం నుంచి ధ్యానం చేసిపోతున్నాం. యోబు గ్రంథంలో చాప్టర్ 4 verse 6 యోబుల గురించి ధ్యానం చేసే 4వ అధ్యాయం యోబు 4:6. ଆଇବ ପୁସ୍ତକ ଆମମାନେ ଧ୍ୟାନ କରିକି ଆସୁଅଛୁ। ଆଇବ ପୁସ୍ତକ 4 ପର୍ବ ଆମମାନେ ଧ୍ୟାନ କରିବା। करो करो अच्छा, अब करो बोलते हम। पढ़ो आप, पढ़ो पढ़ो। యోబు 4:6 में అన్న తెలుగు చదువుతారా? అన్నా 4 ଆଉ 6ରେ ପଢିବା। ପରମେଶ୍ୱରଙ୍କ ବିଷୟକ ତୁମ ଭୟ ତୁମର ଆଶା ଭୂମି ନୁହେଁ କି? తెలుగు చదువుతారా? అన్న ఒరియా బైబిల్ ఉంది, తెలుగు బైబిల్ లేదు. అచ్చా ఠీక్, ఓకే ఓకేనా, ఓకే. ఇక్కడ యోబు 4 చూసుకున్నాం. యోబులో చూసుకున్నప్పుడు నీతో ఉంటే దేవ భక్తి నీకు స్థిరంగా ఉండాలని, మీ ఉత్తమంగా నడవాలని, మీ నమ్మకంగా ఉండాలని అక్కడ మాట్లాడే విధంగా చూసుకున్నాం. ଏଠାରେ ଆମେ ଦେଖୁଅଛୁ ଯେ ବିଶେଷ କରି ଏଠାରେ ଲେଖାଯାଇଛି, ବିଶେଷ କରି ତୁମର ଭୟ, ତୁମର ବିଶ୍ୱାସ ଆଉ ତୁମର ଆଶା ଭୂమి ନୁହେଁ କି? ఇక్కడ యోబు జీవులు పాల్గొన్నప్పుడు, యోబు జీవులు చెప్తున్నప్పుడు ఎలిఫజ్ చెప్తున్న మాట ఏమంటే, నీ జీవితంలో దేవభక్తి కలిగి ఉండాలి, అది స్థిరంగా ఉండాలి, అది నమ్మకంగా ఉండాలి, నీ దారి కూడా దాని వలన ఉత్తమంగా నడవాలని కూడా వాడు చెప్పే మాట వింటాము కూడా. ଏଠାରେ ଆଇବ କଣ କହୁଛନ୍ତି ମାନେ ଆଉ ଭକ୍ତି ଆଉ ବିଷୟରେ, ପୁଣି ଧୈର୍ଯ୍ୟ ବିଷୟରେ, ଆଉ ତୁମର ସେଇ ଯଥାର୍ଥ విషୟରେ କହୁଅଛନ୍ତି। భక్తి అంటే ఏమి? భక్తి అంటే యాకోబు 1:26 చూసుకున్నాం, లోకం మాలిన్యం లేకుండా జీవించేదే భక్తి. అన్న తెలుగు చదువుతానా? నీ భక్తి నీకు ధైర్యము పుట్టింపదా? నీ యథార్థ ప్రవర్తన నీ నిరీక్షణకు ఆధారము కాదా? సో నిరీక్షణ ఏమంటే దేవభక్తి. నిరీక్షణ ఏమి వాడిది? దేవభక్తి యథార్థమైన పుట్టింపదా? నీ యథార్థ ప్రవర్తన నీ నిరీక్షణకు ఆధారము కాదా? సో ఇక్కడ చూసినప్పుడు దేవభక్తి చూసుకున్నాం. ఆ దేవభక్తి ఎక్కడ ఉంటారంట? మార్గంలో ఉండాలి, హృదయంలో ఉండాలి, స్థిరంగా ఉండాలి. అక్కడ చూసుకున్నాం. ଆଉ ଏଠାରେ ଆମେ ଦେଖୁଅଛୁ ପରମେଶ୍ୱରଙ୍କର ଯୋଉ ଭୟ, ବିଶ୍ୱାସ ଭୂମି ଆଉ ସରଳତା ମାନଙ୍କର ପଥରେ ରହିବା ଆବଶ୍ୟକ। అక్కడ దేవభక్తి భక్తి అంటే ఏమి? భక్తి అంటే యాకోబు 1:26 లాస్ట్ చూసుకున్నాం, ఈ లోకం మాలిన్యం లేకుండా జీవించేదే భక్తి. ଆଉ ବିଶେଷ କରି ଆମେ ଯାକୋବ ତାର 1 ପର୍ବରେ ଆମେ ଦେଖୁଅଛୁ ତାର 26ରେ ଯେ ବାସ୍ତବର ଭକ୍ତି କଣ ସେ ଲେଖା ହେଇଛି। ବିଶେଷ କରି ଆମେ ପଢିଲେ ଲେଖା ହେଇଛି ଯେ ଆଉ ଈଶ୍ୱରଙ୍କ ନିକଟରେ ଆଉ ନିଜକୁ ଧର୍ମପରାୟଣ କରିବା, ଜଗତରୁ ନିଷ୍କଳଙ୍କରୁ ରକ୍ଷା କରିବା ହିଁ ବିଶୁଦ୍ଧ ଭକ୍ତି ଅଟେ। నిష్కళంగా ఈ లోకం మాలిన్యం లేకుండా చెప్పండి అన్నా చదవండి. తెలుగు. ఎవడైనాను నోటికి కళ్ళెమ్ము పెట్టుకొనక తన హృదయమును మోసపరుచుకొనుచు భక్తి గలవాడనని అనుకునిన ఎడల వారి భక్తి వ్యర్థమే. అక్కడ చూసుకున్నప్పుడు నోట్లో కళ్ళం కపడం ఉండకూడదు. కళ్ళెమ్ము పెట్టుకొనక, అదే నోట్లో కళ్ళం ఉండకూడదు, హృదయంలో మాలిన్యం ఉండకూడదు. అలాంటి జీవించేది దేవభక్తి. ଆମେ ଦେଖୁଛୁ ଆମ ମୁଖରେ ଯେପରି ଲଗାମ ନ ରଖିବା, ହୃଦୟରେ କଳଙ୍କ ନ ରଖିବା, ତା ହଉଛି ଧର୍ମପରାୟଣତା ଲେଖା ହେଇଛି। 27 చూసుకున్నాం. 27లో మాలిన్యం ఉలగத்தில் కలయపడబడి లోకం మాలిన్యం లేకుండాదే అది తండ్రి ముందరగా ప్రియమైన మాసు లేకుండా శుద్ధమైన భక్తి.
తండ్రి అయిన దేవుని ఎదుట ఎట్లా మీరు పవిత్రము ଦେଖୁଛୁ నిష్కళంకమైన భక్తి ఏదనగా ఆ, దిక్కులేని పిల్లలను విధవరాండ్రను వారి ఇబ్బందిలో పరామర్శించుటయు ఆ, లో ఇహలోక మాలిన్యము తన కంటకుండా ఉమ్, తన్ను తాను కాపాడుకొనుటయే. ఆ. ఈ లోక మాలిన్యం అంటకుండా కాపాడేది దేవభక్తి. ଅନାଥ ଓ ବିଧବା ମାନଙ୍କୁ ସେମାନଙ୍କ ଦୁଃଖ ଅବସ୍ଥାରେ ସଂଖଳିବା, ఉమ్, ପୁଣି ఉమ్, ସଂସାରରୁ ଆପଣାକୁ ନିଷ୍କଳଙ୍କ ରୂପେ ରକ୍ଷା କରିବା, ఆ. ଏହା ଆମ୍ଭମାନଙ୍କ ଈଶ୍ୱର ପିତାଙ୍କ ଛାମୁରେ ବିଶୁଦ୍ଧ ଓ ନିର୍ମଳ ଧର୍ମପରାୟଣତା ଅଟେ। సో ఇలాంటి యోబు యాకోబు చెప్పిన మాటలు చూసుకున్నాం. యాకోబు పట్ల స్వచ్ఛమైన నిర్మలమైన మనస్సు, మాలిన్యం లేకుండా మనస్సు, నోట్లి కపడం లేకుండా నాలుక. సో ఇలాంటి విధవరాడు పోషించుట, ఇలాంటి కార్యం చేసేది ఏమైనది దేవభక్తి కలిగి జీవిస్తుందాం. ଆମେ ଦେଖୁଛୁ ମୁଖରେ ଲଗାମ ନଥିବା, ପୁଣି ବିଶେଷ କରି ନିଷ୍କଳଙ୍କ ରୂପେ ଜୀବନ କାଟିବା, ଆଉ ବିଶେଷ କରି ବିଶୁଦ୍ଧ ହେବା, ଏହା ହଉଛି ଧର୍ମପରାୟଣତା ଅଟେ। సో అలాంటి ఇక భక్తి, దేవభక్తి అంటే దేవుని వాక్యం వలన నడుచుంట, దేవునిల ఆజ్ఞలు కైకొండ నడుచుంట, ఇంకా దేవునికి ప్రియంగా నడిచేది దేవభక్తి. ଆଉ ବିଶେଷ କରି ଧର୍ମପରାୟଣତା ମାନେ ପ୍ରଭୁଙ୍କର ବାକ୍ୟ ଅନୁସାରେ ପ୍ରଭୁଙ୍କ ଦୃଷ୍ଟିରେ ବିଶୁଦ୍ଧ ହେଇକି ତାଙ୍କ ଛାମୁରେ ଚାଲିବା ହିଁ ଆଉ ଧର୍ମପରାୟଣତା ଅଟେ। ఇంకొక చెప్పాలంటే నాకు ఇష్టమైన నడిచేది సెల్ఫ్ చెప్తారు కదా, నా ఇష్టం చెప్తున్నాను. ఇక దేవునికి ప్రియంగా నడిచేది, దేవునికి ప్రియమైన కార్యం యోచన చేసేది, ఆలోచనగా నడిచేది, దేవునికి కార్యం చేసేది, ఇది దేవునికి ప్రియమైన భక్తి. ଆଉ ବିଶେଷ କରି ସ୍ୱାର୍ଥପର ଭାବରେ ଚାଲିବା, ପୁଣି ଈଶ୍ୱରଙ୍କର ଆଉ ଛାମୁରେ, ପିତାଙ୍କର ଛାମୁରେ ଆମେ ଯେପରି ଧର୍ମପରାୟଣ ଜୀବନ କାଟିବା, ଏହା ବାସ୍ତବରେ ବିଶୁଦ୍ଧ ଧର୍ମପରାୟଣତା ଅଟେ। అదే యోబు 4 చూసుకున్నా, నీ దేవ భక్తి ఎలాగ ఉండాలి? స్థిరంగా ఉండాలి, నీ నీ దారిలో కూడా ఉత్తమంగా ఉండాలి, దాని వలన నీ నమ్మకం కలిగి జీవించాలి. ଆମେ ଆଇବ 4:6 ଦେଖିଲୁ, ପରମେଶ୍ୱରଙ୍କ ବିଷୟକ ତୁମର ଭୟ, ତୁମର ବିଶ୍ୱାସ ଭୂମି ଓ ମାର୍ଗରେ ସରଳତା ତୁମର ଆଶା ଭୂମି ନୁହେଁ କି? అదే యోబు 23:10 చూసుకున్నాం. 22:10 అక్కడ చూసుకున్నప్పుడు, నా దారి పోగున్న దారి దేవుడు అన్న చదవండి. 23:10-11 10 and 11 10 and 11 అదే 23:11 10 చదవండి అన్న. నా పాదములు ఆయన అడుగుజాడలు విడువక నడిచినవి, నేను అటు ఇటు తొలగక ఆయన మార్గమును అనుసరించి తిని. 11 అన్న అటు ఇక్కడ చూసినప్పుడు దేవుని అడుగు జాడలో నడిచిన యోబు చూసుకున్నా. బై శంకర్ బై ଆମେ ଦେଖୁଛୁ ତାର 10 ପଦ ଆଇବ, ଆଉ ବିଶେଷ କରି 23:10 ପଦରେ, ମାତ୍ର ମୁଁ ଯୋଉ ପଥ ଅବଲମ୍ବନ କରେ ସେ ତାହା ଜାଣନ୍ତି, ସେ ମୋର ପରୀକ୍ଷା କଲା, ଆଉ ଥରେ ମୁଁ ସୁବର୍ଣ୍ଣ ପରି ଉତ୍ତୀର୍ଣ୍ଣ ହେବି, ମୋର ପାଦ ତାହାଙ୍କର ପଦଚିହ୍ନ ଦୃଢ ରୂପେ ଧରି ଅଛି, ମୁଁ ତାହାଙ୍କ ପଥ ରକ୍ଷା କରିଅଛି, ଅବିଶ୍ୱାସଗାମୀ ହୋଇନାହିଁ। అక్కడ చూసుకున్నప్పుడు అడుగు జాడలో నడుస్తాను చెప్పుకున్నా. అది కాకుండా వలదపడం ఎడదపడం కుడి హస్తం సాయామలంట, దారి తప్పి నడవలేదు, దేవుని ఇచ్చిన దారిలో నమ్మకముగా నడిచిన వ్యక్తి చూసుకున్నాం. ଆମେ ଏଠାରେ ଦେଖୁଅଛୁ, ମାତ୍ର ମୁଁ ଯୋଉ ପଥ ଅବଲମ୍ବନ କରେ ତାହା ସେ ଜାଣନ୍ତି ଲେଖା ହେଇଛି, ପ୍ରଭୁ ଦେଇଥିବା ପଥରେ ସେ ଅବଲମ୍ବନ କରୁଅଛନ୍ତି। వాడి దారిలో నడిచే దారి నమ్మకమైన దారిగా ఉన్న చూసుకున్నాం. 12 చూసుకుంటే 12లో దేవుని ఆజ్ఞలో కైకొని నడిచినాడు, వాడు విడిచిపెట్టలేదు చూసుకున్నాం. ଆମେ ଦେଖୁଛୁ ଯେ ପ୍ରଭୁଙ୍କର ସେଇ ପଦ ଚିହ୍ନରେ ସେ ଚାଲୁଅଛନ୍ତି, ସେ ତାହାଙ୍କର ପଥ ରକ୍ଷା କରିଅଛି। సో ఇలాంటి యోబు తన హృదయంలో భక్తి కలిగి, తన నోటులు గాని, తన మాటలు గాని, తన నడకలు గాని, ఇంకా చెప్పినప్పుడు దేవునికి ప్రియంగా భక్తిగా జీవిత వ్యక్తి చూసుకున్నాం.
ଆଉ ଆମେ ଦେଖୁଛୁ ତାଙ୍କର କଥାବାର୍ତ୍ତାରେ ତାଙ୍କର ଆଚରଣରେ ପ୍ରଭୁଙ୍କ ଦୃଷ୍ଟିରେ ବିଶୁଦ୍ଧ ପରାୟଣ ଆଉ ଧର୍ମ ପରାୟଣ ଲେଖା ହେଇଛି ଈଶ୍ୱରଙ୍କ దృష్టిରେ। ఇక్కడ మనం ఎగ్జామ్స్ చేసుకున్నప్పుడు నా నడక ఎలాగ ఉండాలి, నా మాట ఎలాగ ఉండాలి, దేవునికి అనుసారంగా దేవునికి ప్రియమైన దేవుని కట్టడల కైకుండా నడుస్తూ ఉండానా? ఫస్ట్ ప్రశ్న, ఫస్ట్ క్వశ్చన్. సెకండ్ క్వశ్చన్, దేవుని నమ్మకమా నడవాలి, దేవుని నంబికతో దేవుని పైన ఆనుకొని నమ్మకం కలిగి జీవించాలి। ଆମେ ଦେଖୁଅଛୁ ପ୍ରଭୁଙ୍କର ଦୃଷ୍ଟିରେ ମୋର ପଥ କେମିତି, ମୋର ମାର୍ଗ କେମିତି, ମୋର କଥାବାର୍ତ୍ତା କେମିତି, ପୁଣି ଦ୍ୱିତୀୟରେ ପରମେଶ୍ୱରଙ୍କ ଦୃଷ୍ଟିରେ ମୋର ପଥ କେମିତି ଆମେ ଜାଣିବାକୁ ପଡିବ। సో అలాంటి మన దేవ భక్తి కలిగి జీవించాలి। మన మార్గములు కానీ, మన నోట్ల మాటలు కానీ, మన హృదయములు కానీ దేవుని వాక్యం అనుసారంగా జీవించాలని చూసుకున్నాం। ଆମେ ଦେଖୁଛୁ ଆମମାନଙ୍କର କଥାବାର୍ତ୍ତାରେ ପୁଣି ଆମମାନଙ୍କର ପଥ ଅବଲମ୍ବନରେ ଆମେ ଯେପରି ପ୍ରଭୁଙ୍କର ପଥରେ ଚାଲିବା ପାଇଁ ଏଠାରେ ଶିକ୍ଷା ଦିଆଯାଇଛି। లేకపోతే అంటే 2 తిమోతి 3:5 ଆଉ ଦେଖନ୍ତୁ ତାର 2 ତିମୋଥି ତାର 3:5 తిమోతి రాసిన రెండవ పత్రిక 3:5 చాప్టర్ 3 వర్స్ 5. ఓకే. పైకి భక్తి గల వారి వలె ఉండియు దాని శక్తిని ఆశ్రయించని వారిన యుందురు, ఇట్టి వారికి విముఖుడనై ఉందుము। ఇలాంటి ఇప్పుడు భయపైక భక్తి కలిగే ఉండే వాళ్ళని మనం ఏం చేయాలి? వాళ్ళు విడిచిపెట్టాలి, వాళ్ళ జతలు ఏం చేయకూడదు, నడవకూడదు, కలవకూడదు చూసుకున్నాం। ଆମେ ଦେଖୁଛୁ 2 ତିମୋଥି 3:5 ସେମାନେ ଭକ୍ତିର ଭେକ ଧରନ୍ତି କିନ୍ତୁ ସେଥିର ଶକ୍ତିକୁ ଅସ୍ୱୀକାର କରନ୍ତି। ଆଉ ଅନେକ ଲୋକ ଏଇ ପ୍ରକାର ଅଛନ୍ତି ଯେ ଆଉ ସେମାନେ ଭକ୍ତିର ଭେକ ଧରନ୍ତି କିନ୍ତୁ శక్తికి అస్వీకార କରନ୍ତି। మన భక్తి శక్తిని చూసుకున్నాం। సో అలాంటి సమయం ఏం చేయాలి? ఇలాంటి పైక దేవ భక్తి వేషధారణ కలిగి జీవించే వారిని విడిచిపెట్టి మనం ఏం చేయాలి? భక్తి కలిగి జీవించాలి। ଆଉ ଯେଉଁମାନେ ଏଇ ପ୍ରକାର ବାହ୍ୟ ଭାବରେ ଆଉ ସେମାନେ ବାହାରେ କେବଳ ଆଉ ଭକ୍ତିର ଭେକ ଧରନ୍ତି, ସେମାନେ ଶକ୍ତିକୁ ଅସ୍ୱୀକାର ନ କରନ୍ତି, ସେମାନଙ୍କ ଠାରୁ బైబిల్ କହୁଛି ଅନ୍ତର ହୁଅ। మరి మూడో అంశం దేవభక్తి రహస్యం ఏమంటే, వాట్ ఇస్ ద దేవభక్తి రహస్యం ఏమంటే 1 తిమోతి 3:16 1 తిమోతి 3:16 ତିମୋଥି ତାର 3:16 ତୃତୀୟ ଧର୍ମ ପରାୟଣ କଣ? ଈଶ୍ୱର ପରାୟଣତାର ନିଗୁଡ ତତ୍ତ୍ୱ ଯେ ମହତ୍ ଏହା ସମସ୍ତେ ସ୍ୱୀକାର କରନ୍ତି, ଏଇ ସେ ଦେହବନ୍ତ ହୋଇ ପ୍ରକାଶିତ ହେଲେ, ଆତ୍ମାରେ ଧାର୍ମିକ ବୋଲି ପ୍ରମାଣିତ ହେଲେ, ଦୂତମାନଙ୍କ ଦ୍ୱାରା ଦେଖାଗଲେ, ଜାତି ମାନଙ୍କ ମଧ୍ୟରେ ପ୍ରଚାରିତ ହେଲେ, ଜଗତରେ ବିଶ୍ୱାସ ପାତ୍ର ହେଲେ, ଗୌରବରେ ଗୃହୀତ ହେଲେ। తెలుగులో నిరాక్షేపముగా దైవభక్తిని గూర్చిన మర్మము గొప్పదై ఉన్నది, ఆయన సశరీరుడిగా ప్రత్యక్షుడయ్యను, ఆత్మ విషయమున నీతిపరుడని తీర్పునందెను, దేవదూతలకు కనబడెను, రక్షకుడని జనములలో ప్రకటింపబడెను, లోకమందు నమ్మబడెను, ఆరోహణుడై తేజోమయుడయ్యను। ఇది యేసుక్రీస్తు పైన మనము పుట్టే భక్తి, యేసుక్రీస్తు ఏంటికి వచ్చినారు, ఎలాంటి జీవించినారు, ఎలాంటి లోకం విడిచినారు, అలాంటి యేసుక్రీస్తు పైన నమ్మకం ఇచ్చే జీవితమే భక్తి। ଆମେ ଦେଖୁଛୁ ପ୍ରଭୁ ଯୀଶୁ ଖ୍ରୀଷ୍ଟଙ୍କ ପରେ ତାଙ୍କର କେମିତି ଦେହବନ୍ତ ହେଲେ, ସେ କେମିତି ଆଉ ଏଠାରେ ପୃଥିବୀରେ ପ୍ରମାଣିତ ହେଲେ, ସେ କେମିତି ଆଉ ସେ ବିଶ୍ୱାସ ପାତ୍ର ହେଲେ, ତାଙ୍କ ଉପରେ ନିର୍ଭର କରିବା ହିଁ ଈଶ୍ୱର ପରାୟଣତା, ଧାର୍ମିକତା। కానీ మన జీవితంలో కూడా యేసుక్రీస్తు ఎలాంటి జీవితం మనం మాదిరిగా పెట్టుకొని మనము జీవించాలి। ଆମେ ପ୍ରଭୁ ଯୀଶୁ ଖ୍ରୀଷ୍ଟଙ୍କର ଏକ ଆଦର୍ଶକୁ ନେଇକି ଆମ ଜୀବନ ବିଧାନରେ ଆମେ ଚାଲିବାକୁ ପଡିବ। ఇక్కడ చూసినప్పుడు కూడా చూసుకున్నాం 1 తిమోతి 6:3 ଆଉ 1 ତିମୋଥି 6:3
ఫస్ట్ 1:3 అన్నా. 6:3 ఆ, କେହି ଯଦି 6:3 କେହି ଯଦି ଭିନ୍ନ ଭିନ୍ନ ପ୍ରକାର ଶିକ୍ଷା ଦେଇ ଆମମାନଙ୍କ ପ୍ରଭୁ ଯୀଶୁ ଖ୍ରୀଷ୍ଟଙ୍କ ହିତଜନକ ବାକ୍ୟ ଈଶ୍ୱର ପରାୟଣତା ଅନୁଯାୟୀ ଶିକ୍ଷା ସ୍ୱୀକାର ନ କରେ, ఇక్కడ చూసినప్పుడు కూడా మన ఉపదేశం ఎలా ఉండాలి చూసుకున్నప్పుడు యేసుక్రీస్తు కలన ఆరోగ్యమైన దేవభక్తి కలిగిన ఉపదేశం, అలాంటి ఉపదేశం మనం ఏం చేయాలి, వినాలి, ఆ ఉపదేశం కనుసారి జీవించాలి. ଆଉ ଏଠାରେ ଆମେ ଦେଖୁଛୁ ହିତଜନକ ବାକ୍ୟ ଆମେ ଶିକ୍ଷା କରିବାକୁ ପଡିବ, ଆଉ ତାକୁ ଆମେ ଶୁଣିବାକୁ ପଡିବ, ସ୍ୱୀକାର କରିବାକୁ ପଡିବ. ఆరోగ్యమైన బోధన వినాలి, ఆరోగ్యంగా జీవించాలి. ଆମେ ଦେଖୁଛୁ ହିତଜନକ ବାକ୍ୟ ଆମେ ଶୁଣିବାକୁ ପଡିବ, ହିତଜନକ ବାକ୍ୟ ଆମମାନଙ୍କ ଜୀବନରେ ଦେଖାଇବାକୁ ପଡିବ. సో ఇలాంటి కొంచెం ఇక్కడ బ్రదర్లో ఉండారు, బెంతకోస్తులో ఉండారు, సిఎస్లో ఆర్సీలో పోతున్నారు, ఇలాంటి భిన్నమైన బోధలు విని ఏం చేస్తున్నారు, మార్గం తప్పి నడుస్తూ ఉన్నారు. ఆ దాని వలన యా క్రీస్తువుని మనము స్వీకరించి వెంబడించున్నామో ఆ క్రీస్తువుని ఉపదేశం మనం ఏం చేయాలి, ఇంబాలించాలి, ఆ స్వార్థకు అనుసారం నడవాలి, ఆ స్వార్థను కొన వరకు ఆ స్వార్థను పట్టుకుని కొనసాగించాలి. ଆଜି ଅନେକ ଲୋକ ବ୍ରେଦରେନ୍ ହଉ, ପେଣ୍ଟିକଷ୍ଟ ହଉ, ସିଏସ୍ଆଇ ହଉ, ଅନେକ ଲୋକ ଅଛନ୍ତି, ସେମାନେ ଯେ ପଥକୁ ହରେଇ ଦଉଛନ୍ତି, କିନ୍ତୁ ଆମେମାନେ ହିତଜନକ ବାକ୍ୟକୁ ଆମେ ଶିକ୍ଷା କରିବାକୁ ପଡିବ, ହିତଜନ ବାକ୍ୟକୁ ଆମେ ସ୍ୱୀକାର କରିକି ଆମମାନଙ୍କ ଆଚରଣରେ ଆମେ ବ୍ୟବହାର କରିବାକୁ ପଡିବ. అదే 1 తిమోతి 6 చదువున్నా, 6:6 ఏది ఏ బుక్? అదేనా 1 తిమోతి 6:6 ఫస్ట్ తిమోతి 6:6 అన్న. 6:6 ఓకే. సంతుష్టి సహితమైన దైవభక్తి గొప్ప లాభసాధకమై ఉన్నది, మనం లోకములోనికి ఏమీ తేలేదు, జీవితం నుండి తీసుకుని పోలేము. సంతుష్టమైన భక్తి, సంతోష భక్తి పోదుమనుగల మనసు, సంతుష్టి సహితమైన దైవభక్తి, సంతోష దేవభక్తి. రైట్ శంకర్ భాయ్. ఓకే, ଆମେ ପ୍ରଥମ ତିମୋଥୀ 6:6 ଈଶ୍ୱର ପରାୟଣତା ସନ୍ତୋଷ ଭାବ ଯୁକ୍ତ ହେଲେ ପ୍ରକୃତରେ ବିଶେଷ ଲାଭଜନକ, సంతోష భావ ଯୁକ୍త ଈଶ୍ୱର పరాయణత. దేవు ఆదాయం చూసుకున్నప్పుడు తమిళ పోదుమనుగల మనసు, నాకు దేవుడు ఏమి ఇచ్చినాడో అది సంతోషమైనది, తృప్తికరమైనది, అది నాకు చాలుని ఏ మనసు కలిగి వాడు ఉండాడో అదే వాడి దేవభక్తి కలిగిన జీవితం, అది ఆదాయం. ଆମେ ଦେଖୁଛୁ ପରମେଶ୍ୱର ଯାହା ଆମକୁ ଦେଇଛନ୍ତି ତା ତୃପ୍ତି ହେଇକି ରହିବା, ତା ପରମେଶ୍ୱରଙ୍କ నికటରେ ଈଶ୍ୱର పరాయణత సంతోష భావ ଯୁକ୍ତ అటే. సాలు చెప్తాం కదా, చాలా భోజనం చేస్తాము, 4 ఇడ్లీ తింటే చాలమ్మా, ఆ తృప్తి అయింది, కరెక్టా? అదే మరి అదే విధంగా దేవుడు మన జీవితంలో ఏమేమి ఇచ్చినాడో, ఏమేమి చేసినాడో, ఇల్లు కానీ, బిడ్డల భవిష్యత్తు కానీ, దేవుడు ఏ కార్యం చేసినా అదంతా మనకి ఏం చేయాలి, తృప్తికరం ఉండాలి, దాన్ని తృప్తి పరుచుకొని జీవించాలి. ଆମେ ଦେଖୁଛୁ ଯଦି କିଛି ଆମକୁ ଲବଣ ଦିଅନ୍ତି ଯଥେଷ୍ଟ, ଆମେ କହିବୁ ଯଥେଷ୍ଟ କହିବୁ, ସେମିତି ପରମେଶ୍ୱର ଆମମାନଙ୍କୁ ଦେଇଥିବା ଧନ ହଉ, ଘର ହଉ, ସମ୍ପତ୍ତି ହଉ, ତହିଁରେ ତୃପ୍ତି ହେଇକି ସନ୍ତୁଷ୍ଟ ହେଇକି ରହିବା ప్రభుଙ୍କର ବାକ୍ୟ କହୁଛି సంతోష భావ ଯୁକ୍త, సంతోషకరమైన జీవితం. కరెక్ట్. ఇంకా చూసుకున్నాం దేవ భక్తి కలిగి జీవితం ఏమంటే ఇంకొక భక్తి చూస్తాం. 1 తిమోతి 2:10, 1 తిమోతి 2:10, chapter 2 verse 10. ପ୍ରଥମ ତିମୋଥୀ 2:10 ପଦ, 2:10 చదవండి అన్న. ଧର୍ମପରାୟଣତା ସ୍ତ୍ରୀମାନଙ୍କ ଉପଯୋଗୀ
ଧର୍ମପରାୟଣତା ସ୍ତ୍ରୀ ମାନଙ୍କୁ ଉପଯୋଗୀ ସତ୍କର୍ମ ରୂପ ଭୂଷଣରେ ଆପଣା ଆପଣାକୁ ଭୂଷିତା କରନ୍ତୁ. ఇక్కడ భక్తి కలిగి స్త్రీ ఎలా ఉండాలంటే ఏముండాలన్నా తగిది అయిన వస్త్రము దేవ బుద్ధి కలిగి జీవించాలి. అలాంటి స్త్రీలు ఏం చేయాలి? మంచి క్రియలతో మనం అలంకరించుకోవాలి. దైవభక్తి గల వారి మీద చెప్పుకున్న స్త్రీలకు తగినట్టుగా చేత తమను తాము అలంకరించుకునేవలను. స్త్రీలు మౌనముగా ఉండి సంపూర్ణ విధేయతతో నేర్చుకునేవలను. స్త్రీలు మౌనముగా కానీ ఉపదేశించుటకైనను పురుషుని మీద అధికారం చేయటకైనను ఆమెకు సెలవీయను. ఇక్కడ ఇక్కడ చూసినప్పుడు స్త్రీ ఎలాగ ఉండాలంటే తన వస్త్రం ఇక్కడ రకరకాల వస్త్రం పట్టుకుంటు కదా, సంఘానికి వచ్చినప్పుడు ఇంకా డ్రెస్ కోడ్ చూడండి ఎట్లా ఉంటుంది బయట, అలాంటి లేకుండా తగ్గితే ఏంటంటే సూటబుల్ డ్రెస్. సెకండ్ చూసుకున్న మంచి బుద్ధి కలిగి జీవించాలి. ఇప్పుడు ఏం చేస్తున్నారు? తల్లిదండ్రులకు విధేయత లేదు, ఇంటికి విధేయత లేకుండా జీవించాలి. అలాగే కాకుండా విధేయత కలిగి బుద్ధి కలిగి జీవించాలి. ଆମେ ଦେଖୁଛୁ ଏଇ ତିମୋଥୀ ପତ୍ରିକାରେ ଆଉ ବିଶେଷ କରି ଆମେ ଦେଖୁଛୁ ଧର୍ମ ଆଉ ସତ୍କର୍ମ ରୂପ ଭୂଷଣ ହଉଛି ବାହ୍ୟ ରୂପ, କିନ୍ତୁ ସତ୍କର୍ମରେ କରିବା ଏହା ହଉଛି ପରମେଶ୍ୱରଙ୍କ ନିକଟରେ ଧର୍ମ ପରାୟଣତାର ଭକ୍ତି ଅଟେ. ఇలాంటి బుద్ధి కలిగి ఇలాంటి జీవించినప్పుడు వాళ్ళు ఏం చేస్తారంట? మంచి క్రియలతో అలంకరించుకుంటారు. మంచి కార్యం మంచి క్రియ చేయాలి. ଆଉ ଯେତେବେଳେ ଆମେ ଏମିତି କରିବାକୁ ହେଲେ ସତ୍କର୍ମ କରିବାର ଅଛି, ସଜ୍ଜୀବନ ଆମେ ବିତେଇବାକୁ ପଡିବ. మనం చూస్తాము యేసుక్రీస్తు లోకంలో జీవించినప్పుడు యోవాను తల్లి అయిన మరియా, యాకోబు తల్లి అయిన మరియా, మగదలైన మరియా, ఇలాంటి గణరాలు ఏం చేస్తున్నారు? యేసుక్రీస్తు జతలో ఉన్నారు. యేసుక్రీస్తు జతలో ఉన్నప్పుడు తన ఆస్తి ద్వారా దేవునికి పరిచర్య చేసినారు. ଆମେ ଦେଖୁଛୁ ପ୍ରଭୁଙ୍କର ମା ମରିୟ ଆଉ ବିଶେଷ କରି ମଗ୍ଦଲିନୀ ମରିୟମ ଆଉ ଜଣେ ବିଶେଷ ମରିୟମ, ସେମାନଙ୍କର ସମସ୍ତ ଧନ ప్రభువుకు ଦେଇକି ସେମାନେ ప్రభుଙ୍କର ପରିଚର୍ୟା କଲେ, ସେବା କଲେ ଆମେ ଦେଖୁଛୁ. అలాంటి దేవుడిచ్చే ఆస్తిని ఏం చేశారు? మంచి క్రియలతో నడిపించారు, మంచి కార్యంతో చేపించినారు. దేవునికి ప్రియంగా సేవ చేసేగా స్త్రీలుగా ఉండాలి. ଆଉ ବିଶେଷ କରି ସେମାନେ ପ୍ରଭୁଙ୍କୁ ଧନ ଦେଇକି ପ୍ରଭୁଙ୍କର ସେବା କଲେ, ପ୍ରଭୁଙ୍କର ମହିମା ଗୌରବ କଲେ. ସେମାନେ ଯାହା କିଛି ଥିଲା ପ୍ରଭୁଙ୍କୁ ଦେଇକି ସେମାନେ ଉପଚାର କଲେ. మంచి క్రియ చేయాలి. నెక్స్ట్ చూసుకున్నా 1 తిమోతి 4:7. 1 తిమోతి 4:7. 2:7. ପ୍ରଥମ ତିମୋଥୀ 4:7 ଆମେ ଦେଖୁ 4:7. ఈ సాక్ష్యమిచ్చుటకై నేను ప్రకటించుడు వాడును కాను, అపోస్తులుడు గాను విశ్వాస సత్యముల విషయములో అన్యజనులకు బోధకుడుగాను నియమింపబడితిని. నేను సత్యమే చెప్పుతున్నాను, అబద్ధమాడుట లేదు. అపవిత్రమైన ముసలమ్మ ముచ్చట్లను విసర్జించి దేవభక్తి విషయములో నీకు నీవే సాధకము చేసుకునుము. ఈ ముసలి అయిన కథ చెప్తున్నారు, కట్టు కథ చెప్తున్నారు, కరెక్టా? కానీ మాట్లాడేది ఈ మాటలు మాట్లాడేది ఇదంతా విడిచిపెట్టి ఏం చేయాలంట? దేవ భక్తి కోసం మనం ఏం చేయాలి? ప్రయాసపడాలి. ఎప్పుడు కానీ వీళ్ళింటి మాటలు వాళ్ళింటి మాటలు విడిచిపెట్టి ఏం చేయాలి? దేవ భక్తి కలిగే మాటలు వాణి చేయాలి. అది ఏం చేయాలి? మేలు చేసేయాలంటే దేవ భక్తికి పని సాధకం చేయాలి, సాధకం చేయాలి. శంకర్ భాయ్, ଆମେ ଏଠାରେ ଦେଖୁଅଛୁ ବିଷୟ ଆଉ 7 ପଦ ଆମେ ଦେଖୁଛୁ.
ଆମେ ଦେଖୁଛୁ ବିଶେଷ କରି ଯେ ଆମକୁ ଅଗ୍ରାହ୍ୟ କର ଈଶ୍ୱର ପରାୟଣ ଜୀବନ ଯାପନ କରିବା ନିମନ୍ତେ ଅଭ୍ୟାସ କର। ଆମମାନଙ୍କ ଜୀବନରେ ଆମେ ଏ ପ୍ରକାର କଣ ଅଭ୍ୟାସ କରିବାକୁ ଈଶ୍ୱର ପରାୟଣ ଜୀବନ ଆମେ ଅଭ୍ୟାସ କରିବାକୁ ପଡିବ। మన అభ్యాసం అంటే మన నడక సరిగా చేసుకోవాలి కాబట్టి నెక్స్ట్ చూసుకున్నాం. అదే ఫస్ట్ తిమోతి 4:12 చూడండి. 4:12 ప్రాక్టీస్. అన్న 4:12 ଦେଖନ୍ତୁ ପ୍ରଥମ ତିମୋଥୀ 4:12 4:12 చూసుకున్నాం. నీ నడక ఎలాగ ఉండాలంటే ତୁମର ଯୌବନ ଅବସ୍ଥା ସକାଶେ ତୁମର ଯୌବନ ଅବସ୍ଥା ସକାଶେ କେହି ତୁମକୁ ତୁଚ୍ଛ ନ କରୁ, କିନ୍ତୁ ବାକ୍ୟରେ, ଆଚରଣରେ, ପ୍ରେମରେ, విశ్వాసరే పవిత్రతరే విశ్వాసి మనకర ఆదర్శ స్వరూప హువ. సో ఇలాంటి కాని మాటలు విడిచిపెట్టి భక్తి కలిగే జీవితంలో నోటి మాటలు, నడక గాని, ప్రేమలు గాని, ఆ విశ్వాసములు గాని, ఆత్మ విషయంలో గాని విశ్వాసులకు మాదిరిగా నడవాలని యవన బిడ్డలకు పౌలు చెప్తున్నారు. ఎటదే పౌలు ଯୌବନ ଅବସ୍ଥାରେ ଥିବା ପ୍ରିୟ ମାନଙ୍କୁ କହୁଛନ୍ତି ବାକ୍ୟରେ, ఆచరణରେ, ప్రేమରେ, విశ్వాసରେ, అపవిత్రతరే విశ్వాసీ మనଙ୍କର ఆదర్శ స్వరూପ హువ కହୁଛନ୍ତି. ఇంకా ఏం చేయాలంటే అదే ఫస్ట్ తిమోతి 2 తిమోతి 2:21లో ఇలాంటి విడిచిపెట్టి ఏమి కార్యం చేస్తే వాడు మంచివాడు ఉండాలంటే చూడండి. 2 తిమోతి 2:22 ଦ୍ୱିତୀୟ ତିମୋଥୀ 2:21 ଆମେ ଦେଖିବା. 2:21 ଅତଏବ ଯଦି କେହି ସେଇ ସମସ୍ତଙ୍କ ଠାରୁ ଆପଣଙ୍କୁ ପରିଷ୍କାର କରେ, ତାହେଲେ ସେ ପବିତ୍ରକୃତ କର୍ତ୍ତାଙ୍କ ବ୍ୟବହାର ପାଇଁ ଉପଯୁକ୍ତ, ପୁଣି ସମସ୍ତ ଉତ୍ତମ କାର୍ଯ୍ୟ ନିମନ୍ତେ ପ୍ରସ୍ତୁତ, ଏପରି ଏକ ସମାଦରର ପାତ୍ର ହେବ. చదువుతారా తెలుగులో? ఎవడైనను వీటిలో చేరక తన్ను తాను పవిత్రపరచుకున్న ఎడల వాడు పరిశుద్ధపరచబడి యజమానుడు వాడుకున్నటకు అర్హమైన ప్రతి సత్కార్యమునకు సిద్ధపరచబడి ఘనత నిమిత్తమైన పాత్రయ్యుండును. సో ఇలాంటి అన్ని విడిచిపెట్టి ఏం చేయాలి? పరిశుభ్రంగా జీవించాలి, మాదిరిగా జీవించాలి, మంచి క్రియలతో స్థిరపడిపోయిన పాత్ర ఈరోజు చూసుకున్నాం. నర్క్రియలైన ఆయుధమైన, సిద్ధమైన, ఘనమైనగా పాత్రగా మనం వాడుకోబడాలి 21లో. ଆମେ 21ରେ ଦେଖୁଛୁ ଯେ ପ୍ରଭୁଙ୍କ ନିମନ୍ତେ ଆଉ ସେ ପରିଷ୍କାର ହେବାକୁ ପଡିବ, ପବିତ୍ରକୃତ ହେବାକୁ ପଡିବ, ବ୍ୟବହାର ପାଇଁ ଉପଯୁକ୍ତ ଉତ୍ତମ କାର୍ଯ୍ୟ ନିମନ୍ତେ ସମାଦାର ପାତ୍ର ହେବାକୁ ପଡିବ. ఇంకా ఏం చెప్తున్నాడు చూడండి. అదే 2 తిమోతి 2:16 2:14 చూసుకున్నాం. 2:16 చూడండి. ఓకే. అపవిత్రమైన వట్టి మాటలకు విముఖుడమై ఉండము. ఇట్టి మాటలాడు వారు మరి ఎక్కువగా భక్తిహీనులగుదురు. ఇలాంటి అపభక్తి కలిగే మాట్లాడవాడు ఏం చేయాలి? మనము విడిచిపెట్టి వాళ్ళకు దూరంగా ఉండాలి, దూరంగా బతకాలి. ଆମେ ଦେଖୁଛୁ 2 ତିମୋଥୀ 2:16 ପଦ୍ଧତି ଆପଣର ବୃଦ୍ଧ କରୁ, କାରଣ ଜ୍ୟୋତିଷ ବୃତ୍ତି ପାଇବେ. ఇంకో చూసుకున్నాం. 1 తిమోతి 6:11 ప్రథమ తిమోతి ତାର 6:11 మనం ఏమి వెతకాలి, ఏమి నడవాలి? దైవజనుడా କଣ ପର୍ଯ୍ୟା କରିବାକୁ ପଡିବ? దైవజనుడా, నీవైతే వీటిని విసర్జించి నీతిని, భక్తిని, విశ్వాసమును, ప్రేమను, ఓర్పును, సాత్వికమును సంపాదించుకున్నట్టుకు ప్రయాసపడము. మన ప్రయాసం ఎలాగ ఉండాలంటే ఎలాగ ఉంటారంటే నీతి, దేవభక్తి, విశ్వాసం, ప్రేమ, శాంత గుణము, దీర్ఘ శాంతం, ఇవంతా మనం ఏం చేయాలి? మనం వెదకాలి, మనము వాళ్ళు పొందుకోవాలి. ଏଠାରେ ଦେଖୁଛୁ ଓଡିଆରେ ପ୍ରଥମ ତିମୋଥୀ 6:11 କିନ୍ତୁ ହେ ଈଶ୍ୱରଙ୍କର ଲୋକ, ତୁମେ ଏଇ ସମସ୍ତର ପଳାୟନ କର, ଧାର୍ମିକତା, ଈଶ୍ୱର ପରାୟଣତା, ବିଶ୍ୱାସ, ପ୍ରେମ, ଧୈର୍ଯ୍ୟ ଓ ସହିଷ୍ଣୁତାରେ ଅନୁଗାମୀ ହୁଅ. సో ఇలాంటి మన జీవితం ఏం చేయాలి? కొనసాగించాలి. ఏమి విడిచిపెట్టాలి, ఏమైనా ఆశించాలో ఆశించాలి,
ఆ ఏమి మనము ఏ మార్గం ఏ కార్యమును మనము వెదకాలో ఆ కార్యం వెదకి మనం ఏం చేయాలి? దేవ భక్తిలో కొనసాగించాలి. ମାନେ କଣ ଆଉ ପରିତ୍ୟାଗ କରିବାକୁ ପଡିବ କଣ ଅନୁଗାମୀ ହେବାକୁ ପଡିବ ପୁଣି ଈଶ୍ୱର ଧର୍ମ ପରାୟଣତାର ଜୀବନ ବିତେଇବାକୁ ପଡିବ। సరే, మన ప్రార్థన ఎలాగ ఉండాలి చూసుకున్నప్పుడు కూడా జాన్ గాస్పెల్ 9:31 మన ప్రార్థన కూడా ఎలాగ ఉండాలంటే దేవుడు ఒగురు ప్రార్థన ఆలకించి చూడండి. యోవాను 9:31 9:31 జోహన 9:31 జోహన అన్నా 9:31 దేవుడు పాపుల మనవి ఆలకింపడని ఎరుగుదుము. ఎవడైనను దైవభక్తుడయ్యుండి ఆయన చిత్తము చొప్పున జరిగించని ఎడల ఆయన వారి మనవి జరిగించిన ఎడల ఆయన వారి మనవి ఆలకించును. ఇప్పుడు మనం ప్రార్థన ఇంతవరకు ఎన్నో ప్రార్థన చేస్తుంటాము. ప్రార్థన దేవుడు విన్నారా లేదని కూడా తెలియకుండా ప్రార్థన చేస్తా ఉన్నాము. మరి ఇప్పుడు యోగం చెప్తున్నప్పుడు దేవ భక్తి కలిగి దేవుని చిత్తం ఎరిగి ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన దేవుడు ఆలగిస్తుంటున్నాడు. ଏବେ ଆମେ ଦେଖୁଛୁ ଲେଖା ହେଇଛି ଈଶ୍ୱର ଯେ ପାପୀ ମାନଙ୍କ କଥା ଶୁଣନ୍ତି ନାହିଁ ଏ ଆମ୍ଭେ ମାନେ ଜାଣୁ, କିନ୍ତୁ ଯଦି କେହି ଈଶ୍ୱର ଭକ୍ତ ହୋଇ ତାଙ୍କର ଇଚ୍ଛା ସାଧନ କରେ ତାହେଲେ ସେ ତାର କଥା ଶୁଣନ୍ତି। ଆମେ ଯଦି ଈଶ୍ୱର ଭକ୍ତ ହେବା, ତାଙ୍କର ଇଚ୍ଛା ସାଧନ କରିବା, ତାହେଲେ ସେ ଆମର ପ୍ରାର୍ଥନା ଶୁଣନ୍ତି। ప్రార్థన ఎలాగ ఉండాలి? దేవ చిత్తం అనుసారం చేసితే, దేవ భక్తి కలిగి చేస్తే ఆ ప్రార్థన దేవుడు ఆలోచిస్తూ చూసుకున్నాం. లూకా 19లో పరిసయ్యుడు సుంకరి ఇద్దరు ప్రార్థన చేస్తున్నారు. ఆ పరిసయ్యుడు సుంకరి ప్రార్థన దేవుడు ఆలోచించారు. కారణం ఏమంటే వాడు నీతి మంత్రగా తీర్చబడి యథార్థవంతంగా చేతపడి పాపమంతా నివారణ చేసి నీతి మంత్రగా వాడు తిరగా తన ఇంటికి పోతున్నాడు చూసుకున్నాం. ଆମେ ଦେଖୁଛୁ ପ୍ରଭୁଙ୍କ କେମିତି ପ୍ରାର୍ଥନା ఇప్పుడు చూసుకున్నాం ఆఖరిగా 1 తిమోతి 4:8 ତାହାଙ୍କର ଇଚ୍ଛା ଆମେ ଲୁକ 18ରେ ଆମେ ଦେଖୁଛୁ କରଗ୍ରା କଲେ ଆମେ ଦେଖୁଛୁ। 1 తిమోతి 4:8 ఎంత అన్నా 1 తిమోతి 4:8 1 తిమోతి 4:8 శరీర సంబంధమైన సాధకము ప్రయోజనకరము. శరీర సంబంధమైన సాధకం కొంత మట్టుకే ప్రయోజనకరము గాని దైవభక్తి ఇప్పటి జీవము విషయంలోను రాబో జీవము విషయంలోను వాగ్దానముతో కూడినదైనందున అది అన్ని విషయములలో ప్రయోజనకరమవును. ఇలాంటి దైవ భక్తి కలిగి ఈ లోకంలో జీవించినప్పుడు మనం ఎక్కడ పోతామో? పరలోకంతో పోతాము. దేవునిచ్చిన వాగ్దానం అక్కడ పొందుతాము, నిత్య జీవం పొందుతాము. దాని వలన ఈ దేవ భక్తి ఏమైంది? మనకు ఈ లోకంలో ప్రయోజనమైనది. ଆମେ ଯଦି ଏଇ ପ୍ରକାର ଜୀବନ କାଟିବା, ଶାରୀରିକ ବ୍ୟାୟାମ ଅଳ୍ପ ବିଷୟରେ ଲାଭଜନକ, କିନ୍ତୁ ଈଶ୍ୱର ପରାୟଣତା ଇହକାଳ ପରକାଳରେ ପ୍ରତିଜ୍ଞା ଯୁକ୍ତ ହୋଇ ସମସ୍ତ ବିଷୟରେ ఇలాంటి మన దేవ భక్తి కలిగి ఇలాంటి మా జీవ భక్తి కలిగి ఈ లోకంలో జీవిస్తే ఎక్కడ పోతాం? మనము పరలోకంలో పోతాం, నిత్య జీవం పొందుతాం, దేవునిచ్చిన వాగ్దానం అంతా అక్కడ పొందుకుంటాం. ଯଦି ଆମେ ଏ ପ୍ରକାର ଜୀବନ କାଟିବା ତାହେଲେ ଆମେ ସ୍ୱର୍ଗ ଯିବା, ଅନନ୍ତ ଜୀବନ ପାଇବା, ପ୍ରତିଜ୍ଞା ଅନୁସାରେ ପରମେଶ୍ୱରଙ୍କ ସହିତ ଆମେ ବାସ କରିବା। ఒకవేళ ఈ లోకంలో జీవించినప్పుడు మనకు ఆ దేవభక్తి చూసినప్పుడు చూడండి 2 తిమోతి 3:2లో 2 తిమోతి 3:2లో ఈ లోకంలో జీవించినప్పుడు మనకి ఏమి ఉండదు, ఏమి వస్తుంది?
సెకండ్ ଦ୍ୱିତୀୟ ତିମୋଥୀ ତାର 3:2 ଏ ଜଗତରେ ଯେଉଁମାନେ ଜୀବନ ବିତାନ୍ତି ସେମାନଙ୍କର ଗୁଣ ଗୁଡାକ କଣ ଥାଉଛି ଦେଖାଯାଇଛି। 3:12 తిమోతి 2వ పత్రిక 3:2 అన్నా 3:12 అన్న 3:12 3:12 యేసు క్రీస్తునందు సద్భక్తితో బ్రతుకు నిర్దేశించు వారందరూ హింస పొందుదురు. ఇక్కడ చూసినప్పుడు ఒకవేళ మన భక్తి కలిగి జీవితం కానీ యేసుక్రీస్తు భక్తి వైరాగ్య జీవితం మనకి ఏముండదు అంటే లోకంలో శ్రమలు ఉండదు అని చూసుకున్నాం. అలాంటి లోకంలో ఏముండదు, మనకు శ్రమలు ఉండదు కాబట్టి హింస ఉండదు కాబట్టి మనం జీవించేది ఏం చేయాలి, దేవునికి ఇష్టమైన జీవించాలి. అయితే దుర్జనులను వంచకులను ఇతరులను అంతకంతకు చేయకూడదు. ଧାର୍ମିକ ଜୀବନରେ ତାପରେ ପଢିବା ପ୍ରକୃତରେ ଦୀକ୍ଷା କରନ୍ତି ସେମାନେ ତାଳନା ଭୋଗ କରିବେ. ఈ లోకంలో ఉండారు, కీడు చేసిన వాడు, చెడు పని చేసిన వాడు, మోసపరిచిన వాడు అందరూ ఉండారు. కాబట్టి 3 పదాలు చూసుకున్నా, నీ ఏమేమి నేర్చుకున్నావో దాంట్లో నిలిచి ఉండాలి, నిశ్చయంగా నిలిచి ఉండాలని కూడా ఒక ఆలోచన చెప్తున్నారు. ଆମେ ଦେଖୁଛୁ 14 ପଦରେ ତୁମେ ଯାହା ଯାହା ଶିକ୍ଷା କରିଅଛ ସେ ବିଷୟରେ ନିଶ୍ଚିତ ବୋଧ ପାଇଅଛ, ସ୍ଥିର ହେଇକି ରୁହ କହୁଛନ୍ତି ତିମୋଥୀଙ୍କୁ ପାଉଲ. ఒకటి హింస వస్తుంది చూసుకున్నాం, శ్రమ వచ్చింది చూసుకున్నాం. ఇంకా మనం ఎలాంటి జీవించాలంటే 2 Peter 1:7, 2 Peter chapter 1 verse 7, 2 Peter 1:7, 2 Peter 1:7 చదవండి. 2 Peter 1:7 లో 1:7 భక్తి యందు సహోదర ప్రేమ యందు దయను అమర్చుకుడి. అట్లా చదువుతానండి. కలిగి విస్తరించిన యెడల మన ప్రభువు యేసు క్రీస్తును గురించిన అనుభవ జ్ఞాన విషయంలో మిమ్మును సోమరులైనను నిష్ఫలులైనను కాకుండా చేయును. ఇంకా కూడా 9 కూడా చాలు. అక్కడ ఏం చేసినారు, దేవ భక్తి కూడా సహోదర స్నేహంతో ప్రేమను ఏం చేయాలి, ప్రేమ పాటించుకోవాలి. అలాంటి చేసినప్పుడు ఏమన్నా యేసు క్రీస్తులో మనము ఎలాగ ఉంటారమంట, కానీ యేసు క్రీస్తు కోసం జ్ఞానం కలిగి జీవిస్తున్నాం. కానీ ఎట్లా అన్న చదవండి. 2 Peter ଆମେ ଦେଖୁଛୁ ଓଡିଆରେ ପଢିବା ଏଇ କାରଣ ତୁମେ ଅତି ଯତ୍ନ ସହକାରେ ବିଶ୍ୱାସ ସହିତ ସଦ୍ଗୁଣ ସହିତ ଜ୍ଞାନ ସହିତ ସଂଯମ ସହିତ ଧୈର୍ଯ୍ୟ ଧର୍ମପରାୟଣତା ଭାତୃ ସ୍ନେହ ପୁଣି ଭାତୃ ସ୍ନେହ ସହିତ ప్రేమ ଯୋଗ କର. వాళ్ళు ఏం చేస్తున్నారు, ఫలం ఇచ్చే వ్యక్తిగా చూసుకున్నాం. అలాగా ఫలం యేసుక్రీస్తు ఫలం అంట దేవ భక్తి కలిగి ఉండాలి, భక్తితో ప్రేమ కలిగి ఉండాలి. ఆ ప్రేమతో సహోదర స్నేహం కలిగి జీవిస్తే వాళ్ళు యేసు క్రీస్తు కోసం ఎలాంటి ఉండాలంట, వాళ్ళు యేసు క్రీస్తు కోసం ఫలించేవారుగా ఉండాలని చూసుకున్నాం. ଆଉ ଏଇ ସବୁ ଗୁଣ ରହିବା ଲୋକ ଭିତରେ ଯୀଶୁ ଖ୍ରୀଷ୍ଟଙ୍କର ବିଷୟରେ ଜ୍ଞାନର ପୂର୍ଣ୍ଣତା ଲାଭ କରିବ, ଆଉ ସେ ଫଳ ହେବ ଆମେ ଦେଖୁଛୁ ଶୀତଳ ହେବ ନାହିଁ. ఆఖరిగా చూడండి 2 Peter 2:9, ଦ୍ୱିତୀୟ ପିତର 2:9 ଦେଖନ୍ତୁ ଶେଷ ପାଇଁ. এই ପ୍ରକାରେ ପ୍ରଭୁ ଧର୍ମପରାୟଣ ମାନଙ୍କୁ ପରୀକ୍ଷାରେ ରକ୍ଷା କରିବାକୁ, ପୁଣି ଅଧାର୍ମିକ ମାନଙ୍କୁ ବିଶେଷତଃ ଯେଉଁମାନେ ଶରୀରର କୁଚିତ କାମ ବିଳାସରେ ଚାଳିତ ହୋଇ ପ୍ରଭୁତ୍ୱ ଅବଜ୍ଞା କରନ୍ତି ସେମାନଙ୍କୁ ବିଚାର ଦିନ ନିମନ୍ତେ ଦଣ୍ଡ ଅଧୀନ ରଖିବାକୁ ଜାଣନ୍ତି. 2:9 మాత్రం అక్కడ చూసుకున్నప్పుడు చదువుతారా 2:9 తెలుగులో ప్రదర్శన పరిస్థితిలో ఉన్నా. భక్తులను శోధన నుండి తప్పించుటకును దుర్నీతి పరులను ముఖ్యముగా మలినమైన ఆశలు కలిగి శరీరానుసారముగా నడుచుకొనుచు ప్రభుత్వమును నిరాకరించుచు శిక్షలో ఉంచబడిన వారిని
తీర్పు దినం వరకు కాళ్ళలో ఉంచుటకును ప్రభువు సమర్థుడు. సార్లు చూసినప్పుడు దేవ భక్తి గురించి ఎక్కడి నుంచి రచించారా? శోధన నుండి ఏ దేవుడు కాపాడుతాడు. సో ఇలాంటి మన జీవితంలో కూడా దేవ భక్తి కలిగి జీవించినప్పుడు శోధన వస్తుంది, హింస వస్తుంది, అన్ని కలిగి వచ్చినా కూడా దేవుడు ఏం చేస్తున్నాడంటే దేవ భక్తి కలిగిన వాడిని దేవుడు శోధన నుండి రక్షిస్తాడు, శోధన నుండి కాపాడుతాడు. ପରୀକ୍ଷାରେ ମଧ୍ୟ ପରୀକ୍ଷାରୁ ରକ୍ଷା କରିବେ ଲେଖା। ఇలాంటి మన జీవితంలో కూడా దేవ భక్తి కలిగి జీవించాలి. ఫస్ట్ పోదములు దేవుడు ఇచ్చేది సాలు అని ఉండేది, తృప్తి కలిగే మనసు ఉండేది దేవ భక్తి అని చూసుకున్నాం. शंकर भाई बोलो। आमे आमे विशेष संतोष भाव युक्त धर्मपरायणता आमे देखिलु। इक्कडगा దేవునికి ప్రియంగా జీవించాలని చూసుకున్నాం. ప్రభువుଙ୍କ దృష్టిలో ఒక ప్రియ సంతాన భావన జీవన బితేలా देखिलु। యోబు చూసుకున్నాం. యోబు హృదయంలో స్థిరంగా ఉండాలి, దారిలో దేవుని మార్గం నడిచిన వ్యక్తి, దేవుని వాక్యం అనుసారంగా జీవించే వ్యక్తి, విశ్వాసమైన జీవిత వ్యక్తి చూసుకున్నాం. ఆమె దేవ భక్తి ఏమని చూసుకున్నాం. దేవ భక్తి ఏమంటే అది కూడా చూసుకున్నాం. 1 తిమోతి 3:10 దేవుడు యేసుక్రీస్తును వచ్చిన వాడిని ఎలాంటి వచ్చినారో ఆ యేసుకు నమ్మకం పట్టాలని కూడా చూసుకున్నాం. మన ఉపదేశం కూడా దేవ భక్తి కలిగి ఉండాలని చూసుకున్నాం. మన జీవితం దేవ భక్తి కలిగి జీవితం భక్తి అర్థాత్ ଯୀଶୁଖ୍ରୀଷ୍ଟଙ୍କର ତାଙ୍କ ଶିକ୍ଷା ଆଉ ହିତୋପଦେଶ ଶୁଣିବା ଆମଙ୍କର ଜୀବନ ବିଧାନ ଆଉ ସେ ଧର୍ମ ଦେଖିଲୁ. మన వస్త్రం గాని మన అలంకారం గాని స్త్రీలు చూసుకున్నాం. మంచి భక్తి కలిగి నర్క్రియలు ఆ మంచి కార్యం చేయాలని కూడా చూసుకున్నాం. ଆମମାନଙ୍କର ଧର୍ମ ପ୍ରାୟତା ଆମମାନଙ୍କର ବସ୍ତ୍ର ଆମମାନଙ୍କର ସମସ୍ତ ବିଷୟରେ ଅଳଙ୍କାର ବିଷୟରେ ଦେଖିଲୁ. ఈ ముచ్చి కెలవి మాటలు విడిచిపెట్టి దేవ భక్తి కార్యముకి ప్రయాసం చేయాలని విన్నాం. ଆମେ ମନ୍ଦ କାର୍ଯ୍ୟକୁ ପରିତ୍ୟାଗ କରିକି ଧର୍ମ ପରାୟଣତା ଶାନ୍ତି ପ୍ରେମ ଆନନ୍ଦକୁ ଅନୁଗାମୀ ବିଷୟ ଦେଖିଲୁ. దానివల్ల పొందుకున్నది దేవ భక్తియే. మిగిలిన దేవ భక్తి కలిగి జీవితం ఆదాయం కూడా చూసుకున్నాం. ଆଉ ତାଙ୍କ ଦ୍ୱାରା ଧର୍ମ ପରାୟଣ ଜୀବନ ଆମେ ଦେଖିଲୁ. దేవ భక్తి కలిగి ప్రార్థన చేస్తే అది దేవుడు ఆలోచించడానికి చూసుకున్నాం. ଆମେ ଦେଖିଲୁ ଯେତେବେଳେ ବିଶ୍ୱାସରେ ତାଙ୍କର ଇଚ୍ଛାରେ ଭକ୍ତି ସହିତ ପ୍ରାର୍ଥନା କରିବା ఈ దేవభక్తి ଦେଖିଲୁ. ఈ దేవభక్తి జీవితం ఇప్పుడు ఉండే జీవితం కానీ ఇంకే రాపోడి జీవితం కానీ అది ఆధారం అనేది ఉండి చూసుకున్నాం. ଆମେ ଦେଖିଲୁ ଇହ ଜଗତରେ ପୁଣି ପର ଜଗତରେ ମଧ୍ୟ ଆଉ ତା ଉତ୍ତମ ବୋଲି ଆମେ ଦେଖିଲୁ ଧର୍ମପରାୟଣ ଜୀବନ. దేవ భక్తి కలిగి జీవిస్తే హింస వచ్చిందని కూడా చూసుకున్నాం. దేవ భక్తి కలిగి జీవితే హింస వస్తుందని చూసుకున్నాం. దేవ భక్తి కలిగి జీవిస్తే శోధనను దేవుడు తప్పిస్తాడని కూడా చూసుకున్నాం. అలాంటి ఈ జీవితం కానీ ఈ జీవితం దేవ భక్తి నడిస్తే మా పరలోకం కూడా గమ్యం చేస్తాం. అలాంటి దేవుని వాగ్దానం అక్కడ పొందుకుంటాం చూసుకున్నాం. ఇలాంటి మన జీవితం కూడా యోబు వల్లే స్థిరంగా కదలక యోబు దీర్ఘ మనసుతో ఉన్నాడు, ఆఖరి కొన వరకు ఉన్నాడు. రెండొత్తనే ఆశీర్వాదం పొందిన వరకు ఏం చేసినాడు? భక్తి కలిగి దేవుని మాటలు దేవుని అడుగులను అడిగి చూసుకున్నాం. కూడా కొన్నేళ్ళు చూసుకున్నాం. కొన్నేళ్ళు ఇంటి ఏమన్నది దేవ భక్తి కలిగి జీవించిన కుటుంబంగా చూసుకున్నాం. సో అలాంటి కొన్నేళ్ళు కానీ ఇంకో కూడా యోబు కానీ
ఆబ్రహాం కానీ వీరంటే జీవ భక్తి కలిగి జీవించే వ్యక్తి చూసుకున్నాం. సో మనం కూడా అలాగే జీవ భక్తి కలిగి జీవిస్తాం, పరలోకం చేరుస్తాం. ఆత్మ ఫలంతో నిండి పని చేసుకొని సాక్షి కలిగి జీవించి పరలోకం చేస్తాం. దేవుని వాక్యం దీవించిన కాక.